శ్రీమాత్రే నమః. మన బ్లూమింగ్ బాటసారి ఛానల్లో విజయదశమి ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ దేవీ శరన్నవరాత్రులలో రెండవ రోజు అనగా 4/10/2024 మనకి దుర్గా అమ్మవారు శ్రీ బ్రహ్మచారిణి స్వరూపిణిగా మనకి దర్శనమివ్వడం జరుగుతుందండి. ఈ బ్రహ్మచారిణి అమ్మవారికి చింతపండుతో చేసిన పులిహార నివేదనగా చేసుకున్న చాలా శ్రేష్టము. ఈ రోజున మనము గాయత్రి అష్టోత్తరముతో అమ్మవారికి పుష్పాలతో కానీ కుంకుమతో కానీ పూజా కార్యక్రమం చేసుకుందాం. ఇప్పుడు గాయత్రి అష్టోత్తరము నేను చెబుతూ ఉంటాను. ఓం తరుణాదిత్య సంకాసాయై నమః. ఓం సహస్రనయనోజ్వలాయై నమః. ఓం విచిత్రమాల్యాభరణాయై నమః. ఓం తుహినాచలవాసిన్యై నమః. ఓం వరదాభయహస్తాబ్జాయై నమః. ఓం రేవతీరనివాసిన్యై నమః. ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః. ఓం యంత్రాకృత విరాజితాయై నమః. ఓం భద్రపాదప్రియాయై నమః. ఓం గోవింద పదగామిన్యై నమః. ఓం దేవర్షిగణ సంస్తుత్యాయై నమః. ఓం వనమాలా విభూషితాయై నమః. ఓం స్యందనోత్తమ సంస్థానాయై నమః. ఓం ధీరజీముత నిస్వనాయై నమః. ఓం ముత్తమాతాంగ గమనాయై నమః. ఓం హిరణ్యకమలాసనాయై నమః. ఓం ధీజనాధార నిరతాయై నమః. ఓం యోగిన్యై నమః. ఓం యోగధారిణ్యై నమః. ఓం నటనాట్యైక నిరతాయై నమః. ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః. ఓం చోరచారక్రియాసక్తాయై నమః. ఓం దారిద్ర్యచ్ఛేదకారణ్యై నమః. ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః. ఓం తురీయపథగామిన్యై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం గోమాత్యై నమః. ఓం గంగాయై నమః. ఓం గౌతమ్యై నమః. ఓం గరుడాసనాయై నమః. ఓం గేయగానప్రియాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం గోవిందపదభూజితాయై నమః. ఓం గంధర్వనగరాకారాయై నమః. ఓం గౌరవర్ణాయై నమః. ఓం గణేశ్వర్యై నమః. ఓం గదాశ్రయాయై నమః. ఓం గుణవత్యై నమః. ఓం గహవర్త్యై నమః. ఓం గణపూజితాయై నమః. ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః. ఓం గుణత్రయ వివర్జితాయై నమః. ఓం గుహావాసాయై నమః. ఓం గుణాధారాయై నమః. ఓం గుహ్యాయై నమః. ఓం గంధర్వరూపిణ్యై నమః. ఓం గార్గ్యప్రియాయై నమః. ఓం గురుపదాయై నమః. ఓం గుహ్యలింగాంగధారణ్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సూర్యతనయాయై నమః. ఓం సుషుమ్నాడిభేదిన్యై నమః. ఓం సుప్రకాశాయై నమః. ఓం సుఖాసీనాయై నమః. ఓం సుమత్యై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం సుషుప్త్యావస్థాయై నమః. ఓం సుతత్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సాగరాంబరాయై నమః. ఓం సుధాంశబింబవదనాయై నమః. ఓం సుస్తన్యై నమః. ఓం స్విలోచనాయై నమః. ఓం సీతాయై నమః. ఓం సర్వాశ్రయాయై నమః. ఓం సంధ్యాయై నమః. ఓం సుఫలాయై నమః. ఓం సుఖదాయిన్యై నమః. ఓం శుభ్రవే నమః. ఓం సునాసాయై నమః. ఓం శుశ్రోణ్యై నమః. ఓం సంసారార్ణవతారణ్యై నమః. ఓం సామగానప్రియాయై నమః. ఓం సాధ్వ్యై నమః. ఓం సర్వాభరణపూజితాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం విమలాకారాయై నమః. ఓం మహేంద్రయై నమః. ఓం మంత్రరూపిణ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాసిద్ధ్యై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మోహిన్యై నమః. ఓం మధుసూదనాచోదితాయ నమః. ఓం మీనాక్ష్యై నమః. ఓం మధురావాసాయై నమః. ఓం నాగేంద్రతనయాయ నమః. ఓం ఉమాయై నమః. ఓం త్రివిక్రమపదాక్రాంతాయ నమః. ఓం త్రిస్వరాయ నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం సూర్యమండలమధ్యస్థాయ నమః. ఓం చంద్రమండలసంస్థితాయ నమః. ఓం వన్యమండలమధ్యస్థాయ నమః. ఓం వాయుమండలమధ్య సంస్థితాయ నమః. ఓం వ్యోమమండలమధ్యస్థాయ నమః. ఓం చక్రన్యై నమః. ఓం చక్రరూపిణ్యై నమః. ఓం కాలచక్రవితానస్థాయ నమః. ఓం చంద్రమండలదర్పణాయ నమః. ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః. ఓం మహామారుతవీజతాయ నమః. ఓం సర్వమంత్రాశ్రయాయ నమః. ఓం ధేనవే నమః. ఓం పాపాగ్నే నమః. ఓం పరమేశ్వర్యై నమః. ఓం శ్రీ గాయత్రీ పరాదేవ్యై నమః. ఓం బ్రహ్మచారీ స్వరూపిణ్యై నమః.
ఇలా ఈ అష్టోత్తరం అంతా కూడా అయ్యే వరకు మన భక్తి శ్రద్ధలతో పువ్వులతో కానీ కుంకుమతో కానీ అమ్మవారికి పూజ ఆచరించిన పిమ్మట ధూపదీప నైవేద్యముగా ఇందాక చెప్పినట్టు చింతపండుతో ఏదైనా పులిహార అది చేయలేని ఎడల మీ శక్తి కొలది పండో ఫలమో కాయో ఏదో ఒకటి అమ్మవారికి నివేదనగా చేసుకోవచ్చండి. ఆ పిమ్మట హారతిచ్చి అమ్మవారి పూజా కార్యక్రమం స్వస్తి చెప్పచ్చు. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము నేను చెప్పే అష్టోత్తరముతో అమ్మవారికి పూజ చేసుకుని ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం వల్ల మనకి ప్రశాంతత కలుగుతుందండి. ఏదో ప్రయోజనం వస్తుందని కాదు, మనకి ప్రశాంతత కలుగుతుంది. శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ అండి. నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వాలంటే follow and subscribe to Blooming Batasari and please like, share and comment. Thank you.